కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ ఇది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం కానే కాదని చెప్తూనే ఉన్నాం. ఏ రకంగా కూడా యాజమాన్య హక్కులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. నిర్వహణ మాత్రం వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ కానీ వాళ్ళు చేస్తారు. కొద్ది కాలం తర్వాత మిగతా ఈ పీపీపీ మోడల్లో చేస్తున్న మౌలిక సదుపాయాలు ఏ రకంగా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయో మెడికల్ కాలేజీలు కూడా ఆనాడు ఆధీనంలోకి వస్తాయి. ఇవాళ సౌలభ్యం కోసం ఈ ఫ్యాకల్టీ నిర్వహణ కోసం కానీ లేదా అంత పెద్ద ఎత్తున ఇవాళ ఆర్థిక వనరులు లేమిలో వాటి మీద పెట్టడం ఇబ్బంది అవుతుండడంలో వెంటనే తక్షణం జగన్కు బీజేపీ గట్టి సవాల్. అవును, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీల ద్వారా అభివృద్ధి చేయడం అని ప్రభుత్వం ఓ పక్క చెబుతుంటే, కాదు అది పూర్తిగా ప్రైవేటుపరం చేయడమే అని, దాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ 1 కోటికి పైగా సంతకాలను సేకరించి ఆ ప్రతులను గవర్నర్కు అందించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే ప్రైవేటు కంపెనీలకు జగన్ హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం అటువంటి వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు పంపారు. దీనిపై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ప్రవేశపెట్టింది సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ అని గుర్తు చేశారు. ఆ విధానాన్ని అమలు చేసే మంత్రిని తానేనంటూ ముందుగా తమను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. అంత ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. ఇంకోవైపు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును మార్చింది కేంద్ర ప్రభుత్వం. దానిని పార్లమెంట్లో తప్పు పట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏకకాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న కొత్త డిమాండ్లు, బీజేపీ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం మున్ముందు జగన్మోహన్ రెడ్డికి గట్టి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి సైతం బీజేపీ విషయంలో తాడోపేడో అన్నట్టు కనిపిస్తున్నారు. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.